అందరికీ నమస్కారం. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్9 మీడియా ప్రేక్షకులకి వీక్షకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఆమరణ నిరాహార దీక్షలో బోడే రామచంద్ర యాదవ్, బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ బీసీల రక్షణ కోసం, వారి హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నారు బోడే రామచంద్ర యాదవ్. ఈరోజు 3వ రోజు. అయితే వారి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటనేది ఒకసారి చూస్తే, బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని, 1. 2, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమిని కేటాయించాలని. 3, బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలని. 4, సమగ్ర కుల గణన జరగాలని. 5, విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో 11వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈరోజు తారీఖు 13, అంటే 3వ రోజుకు చేరింది బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారి ఆమరణ నిరాహార దీక్ష. ఆమరణ నిరాహార దీక్ష అంటే ఏదో ఒకరోజు చేసేటువంటి దీక్ష కాదు. తమ బీసీల కోసం, వారి హక్కుల కోసం, వారి చట్టాల కోసం వాటిని నెరవేర్చాలని, అమలు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు ఆయన. అవి అమలు చేయకపోతే, తక్షణమే వాటి మీద ప్రభుత్వం స్పందించకపోతే తాను ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఒక ఇండికేషన్ని పాస్ చేస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్ గారు. అప్పట్లో ఎప్పుడో 1988కు ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగ గారు కూడా ఆమరణ నిరాహార దీక్షలు చేసేవారు ప్రజా సమస్యల మీద. ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందించేది, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేసేటువంటి క్రమంలో వంగవీటి మోహన్ రంగ గారు నిరాహార దీక్షలో కూర్చొని ప్రభుత్వం మెడలు వంచి పనిచేయించేవారు. సో మళ్ళీ అదే స్థాయిలో, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో చాలా రోజుల తర్వాత మరి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు. అయితే ఆంధ్రప్రదేశ్లో బీసీ నాయకుల్లో అత్యంత బలమైనటువంటి నేతగా ప్రస్తుతం గుర్తింపు పొందారు బోడే రామచంద్ర యాదవ్ గారు. ఎందుకంటే తెలంగాణలో బీసీలకి బలమైనటువంటి నాయకులు ఉన్నారు, అందులో ఎలాంటి డౌటు లేదు. ఆర్ కృష్ణయ్య గారు, ఆయన గతంలో మరి ఎల్బీ నగర్ నుంచి కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు అనేకమైన కీలక పదవులు అధిరోహించారు. సో బీసీ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా సుపరిచితుడు మరి ఆర్ కృష్ణయ్య గారు. సో ఆ తర్వాత మరి కాసాని జ్ఞానేశ్వర్ గారు, మరి వారు బీసీ కులాలని ఏకం చేసినటువంటి క్రమంలో వారు పెద్ద ఎత్తున బీసీల అభ్యున్నతి కోసం కృషి చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా గెలుపొందే చట్టసభలో అడుగుపెట్టారు కాసాని జ్ఞానేశ్వర్ గారు. చెప్పుకోదగ్గ నాయకులు ఇంకా చాలామంది ఉన్నారు బీసీలో. ప్రత్యేకంగా తెలంగాణలో ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి, ఎందుకంటే తెలంగాణ అంటే పోరాటాలకు పుట్టినిల్లు, పురిటిగడ్డ కాబట్టి. కానీ ఆంధ్రప్రదేశ్లో మరి ఈ తరం జనరేషన్కి చెప్పుకోదగ్గ స్థాయిలో బీసీ నేత ఎవరు అంటే బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రస్తుతం బీసీల సూర్యుడిగా ఆయన ఉదయించాడని చెప్పొచ్చు. మరి ఈ స్థాయిలో బీసీల కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తక్కువైపోయారు. బీసీ నాయకులు ఉన్నప్పటికీ కూడా వివిధ రాజకీయ పార్టీలో వారు అడ్జస్ట్ అయిపోయారు. మరి పదవులు, అదేవిధంగా రాజకీయ పార్టీలతో స్నేహాలు, అదేవిధంగా వారితో ప్రయాణం, వారి వ్యక్తిగతమైనటువంటి రాజకీయ లబ్ధి, ఆ క్రమంలో బీసీ నేతలు పెద్ద ఎత్తున బిజీ అయిపోయిన పరిస్థితి ఉంది. అయితే పార్టీలకు అతీతంగా సొంతంగా ఒక పార్టీని, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి ఒక ఉద్యమంలాగా మరి ఇంతింతై ఒటిడింతై అన్న చందంగా ప్రతిరోజు తన బలాన్ని, బలగాన్ని పెంచుకుంటూ పోతున్నటువంటి ఒకే ఒక్క బీసీ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో బోడే రామచంద్ర యాదవ్ గారు. ఈరోజు ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశంలో కూడా అనేక మంది బీసీ నేతలు, మరి మాజీ రాజకీయ నాయకులు మరి పెద్ద ఎత్తున ఆయనకి మద్దతు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి బోడే రామచంద్ర యాదవ్ గారి ఆమరణ నిరాహార దీక్ష సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఏవైతే అందులో ఆయన డిమాండ్ చేస్తున్న అంశాలు కొన్ని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కూడా వారి మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో కొన్ని అంశాలు, ఆ కొన్ని అంశాలతో పాటు మరికొన్ని అంశాలు ఆయన జోడించి మరి బీసీలకి న్యాయం జరగాలని చెప్పేసి ఆయన అయితే పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక పోరాట యోధుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. 3వ రోజుకు చేరింది ఆయన ఆమరణ నిరాహార దీక్ష.
సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈ అంశం మీద తక్షణమే స్పందించి బీసీ నేతని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. వారి యొక్క డిమాండ్ల మీద మరి ప్రభుత్వం వారితో చర్చలు జరపాలి. అదేవిధంగా బీసీలకి న్యాయం చేస్తామని చెప్పేసి వారికి ఒక హామీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికి బోడే రామచంద్ర యాదవ్ గారి ఆమరణ నిరాహార దీక్ష అయితే ప్రతిరోజు కూడా ఎంతోమంది మద్దతుతోటి గత 3 రోజుల నుంచి కూడా కొత్త వ్యక్తులు జాయిన్ అవ్వటం, వారిని కలవటం, మద్దతు తెలియజేయటం, సో నైతికంగా వారికి అండగా నిలబడటం నిరంతరం 3 డేస్ నుంచి కూడా సాగుతూ ఉంది. మరి ఈ ఆమరణ నిరాహార దీక్ష మరి ఎన్ని రోజులు కొనసాగించే పరిస్థితి ఉంటుంది, లేదా ప్రభుత్వం ఏమన్నా స్పందించి ఆయనతోటి దీక్ష విరమణ చేసేటువంటి పరిస్థితులు ఏ మేరకు ఉంటాయనేది వేచి చూద్దాం.